శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానక దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందన తెలుపుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరొక చక్కటి మాటను చదువుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఇచ్చే విషయంలో కూడా ధారాళంగా ఉంటారు. దేవుడు తనకిచ్చినటువంటి రక్షణ విషయంలో కృతజ్ఞత కలిగి ధారాళంగా ఇచ్చే చేతులు కలిగి ఉంటారయ్యా. పుచ్చుకోవటం కంటే కూడా ఇచ్చుటలో ధన్యముంది అన్నటువంటి ప్రభు యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుని జీవిస్తారు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా కనబడతారు. ప్రియులారా, ప్రజలందరి ఎదుట మొక్కుబడులు చెల్లిస్తారు. పేద విధవరాలు వలె తనకున్నదంతా కూడా ప్రభువుకి ఇచ్చటంలో ఆనందిస్తారు. అవును, దేవుని మందిరాన్ని, దేవుని పనిని ప్రేమిస్తారు. దేవుడు దావీదుతో నీకు దేవుని మందిరంను కట్టే యోగ్యత లేదు అన్నప్పటికీ కూడా దావీదు ఎంతో వెండిని, బంగారాన్ని, రత్నాలను మందిరం కొరకు సమకూర్చటమే కాకుండా తన సొంత బంగారమును, వెండిని కూడా దేవుని మందిరానికి ఇచ్చాడు. అవును ప్రియులారా, విరిగి నలిగిన హృదయం గలవారు వ్యక్తిగత జీవితంలో తనకంతా కూడా దేవుణ్ణి ముందు పెట్టుకుని జీవించడానికి ఇష్టపడతారు. అవును, అలాగే నశించిపోచున్న ఆత్మలను కూడా దేవుని యొక్క సువార్త కొరకై దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ తన సర్వస్వాన్ని బర్నబాబాలే దానం చేయడానికి కూడా ఇష్టపడతారు. దేవునికి కావలసిన హృదయాన్ని ఇచ్చాను కదా అని మిగిలిన విషయాల్లో బిగపట్టుకోరు. హృదయంతో పాటు తనకున్నవన్నీ అర్పిస్తూ తన ధనమును, తన బలమును, తన సమయాన్ని, తలాంతులను కూడా ప్రభువుకి సమర్పించుకుంటారు. అవును, తన రాబడి అంతటిలో కూడా ప్రథమ ఫలములను, తన ఆస్తిలో భాగములను ఇచ్చి దేవుణ్ణి గణపరిచి దేవుని యొద్ద నుండి ఆరోగ్యమును, ఐశ్వర్యమును సంపాదించుకుంటారు. దేవుని మందిరములో ఆహారం ఉండునట్లుగా 10వ భాగం అంతా కూడా దేవునికి చెల్లించి దేవుని కొరకే జీవిస్తారు. కాబట్టి ఈ నా మాటలు నా సొంత మాటలు కాదు, కానీ దేవుని మందిరంలోకి వెళ్ళే వారమైన మనము ఒట్టి చేతులతో వెళ్ళకుండా దేవునికి ఇచ్చే విషయంలో ధారాళం కలిగినటువంటి మనసు కలిగి ఉండాలని నా చిన్న ప్రయత్నం. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పునరుద్ధానపు దినములో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ప్రభువా, విలువైనటువంటి తమ జీవితములను, తమ ఆస్తి అంతస్తులో అంతకు మేల్చి తమ సమయంలో కూడా ప్రభువా మీకోసమే జీవించే బిడ్డలుగా మార్చండి. మీ ఘనమైన సేవలో వాడబడినట్లుగా సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుని అడిగి వేడుకలు పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.